అందరికీ వందనాలండి. మరి మొదటి ఆరాధన సమతా నగర్లో జరుగుతున్న మొదటి ఆరాధనకు వచ్చేసి మీ అందరి కాడ మరి యేసయ్య నామం పేరిట మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే గడిచిన కాలమంతా కాడ ఆయన రెక్కల నీడలో కాచి కాపాడి మరొక మాసంలోనికి మనల్ని అడిగిపెట్టించిన దేవాది దేవునికి నేను కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. గడిచిన మాసంలో అనేక మంది కాలగర్భంలో కలిసిపోయి ఎంతోమంది మన ముందు కాలం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఎట్టి యోగ్యత, ఎట్టి అర్హత, ఎట్టి పరిశుద్ధత లేనప్పటికీ కూడా దేవాది దేవుడు మనల్ని అందరిని ప్రేమించి ఆయన రెక్కల నీడలో మనల్ని అందరినీ కాచి కాపాడి ఆయన సన్నిధిలో మొదటి ఆదిలో కూర్చున్న భాగ్యం దేవుడు మనకు దయచేశాడు. ప్రియమైన దైవజనమ, ఆ విధంగా కాచి కాపాడిన దేవునికి మనం అందరం కూడా కృతజ్ఞతలు కలిగి ఉండి దేవుణ్ణి గణపరిచే బిడ్డలుగా మనం ఉండాలి. హల్లెలూయా. అందుకు ఈ మొదటి సర్వీస్ సమతా నగర్లో జరిగిన సర్వీస్కి వచ్చిన మీ అందరిని బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. మన మధ్యన వేవేల దూతలతో సంచరించి పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకముతో మన మధ్యలో దిగి వచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞత స్తుతులు నేను చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ప్రియమైన దైవజనమ, ఈ మొదటి ఆరాధవారం వద్ద ఇక్కడ మొదట సర్వీసు, రెండో సర్వీసు మరి బొమ్మరెడ్డి వారి వీధి, మూడో సర్వీస్ మరి భీమవరంలో జరుగుతున్న ఈ సర్వీసులను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. హల్లెలూయా. మరి ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈరోజు మరి ఫ్రెండ్షిప్ డే కాబట్టి ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మరి దేవుడు కొన్ని విషయాలు మీతో నాతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఆమె అందుకే యెర్మీ గ్రంథము 31 అధ్యాయము 3వ వచనం ఒకసారి మనం చూద్దాం. యెర్మీ గ్రంథము 31 అధ్యాయము 3వ వచనం. యెర్మీ గ్రంథము 31 అధ్యాయము 3వ వచనం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక ఇడువకాని ఎడల కృప చూపుచున్నాను. హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, ఫ్రెండ్షిప్ డే ఈ లోకంలో ఉన్న ఫ్రెండ్స్ నీ దగ్గర ధనం ఉన్నప్పుడు కానీ, నీకు పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పుడు కానీ, లేకపోతే నువ్వు బలవంతుడుగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఈ లోకంలో గౌరవ విలువలు ఉన్నప్పుడు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. చాలామంది నీ అంతటోడు లేడు, నీవే నాకు ముఖ్యం, నేను ఎప్పుడు నేను విడిచిపెట్టి వెళ్ళను అని చెప్తారు చాలామంది. కానీ ఎప్పుడైతే నీ దగ్గర ధనము పోతుందో, నీ విలువ, నీ గౌరవం పడిపోతుందో, పేరు ప్రఖ్యాత లేకుండా అయిపోతావో, నీ ఉన్నదంతా నష్టపోయి ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరికాడ నేను చూడరు, ఎవరికాడ నీ దగ్గరికి రారు. కానీ నేను నీ ఫ్రెండ్ని నేను ఇడవను, నేను ఎడబాయను, నీతో నేను ఉంటాన్న వ్యక్తి ఈ విధంగా జరిగినప్పుడు ఎవరికాడ ఉండరు. అలాగే లోకంలో చూసుకుంటే చాలామంది యవనస్తులు అపవాదేశ వలలో, ప్రేమ అనే వలలో పడిపోయి ఆ మాయ మాటలలో చిక్కుపోయి అది యవనస్తుడైనా యవనరాలైనా సరే ఆ మాయ మాటలు, అపవాదేశ మాయ మాట వలలో పడిపోయి నాకు నువ్వే శాశ్వతం, నువ్వు తప్ప నేను ఉండలేను, కన్నులు మూసిన కన్నులు తెరిచిన నీవే నాకు కనబడుతున్నావని అనేకమైన మాటలు చెప్పడం వల్ల ఆ భ్రమలో పడిపోయి అలా కొంతకాలం జరిగిన తర్వాత వాళ్ళ మనోకోరికలను తీర్చుకున్న తర్వాత విడిచిపెట్టేసి వెళ్ళిపోయినప్పుడు చాలామంది యవనలు కానీ యవనస్తులు కానీ ఉరేసుకొని చనిపోవటం, పిచ్చోలు అయిపోవటం, ఎందుకు పనికిరాని వాళ్ళకి అయిపోవటం మనం చాలామందిని చూస్తూ ఉంటున్నాం.
కానీ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను అంటున్నాడు. ఆమేన్. ఆయనది శాశ్వతమైన ప్రేమ. చూడండి, మన బైబిల్ గ్రంథంలో మనం చూసుకుంటే, తప్పిపోయిన కుమారుడు ముందు తనకి ఎంతో ఎంతో ఆస్తి, అనేక మంది పనివాళ్ళు, ఆయన కూర్చుంటే ఆయన టేబుల్ మీదకి నానా రకాల విధాలైన ఆహార పదార్థాలే కానీ, తను తాగటానికి నీటి పానీలేని కానీ ఏదైనా సరే తన టేబుల్ మీదకి వచ్చేసి, కానీ అపవాదేశం వల్ల చిక్కుపడిపోయి తన తండ్రి చూపించిన ప్రేమకు దూరం అయిపోయి ఈ లోకంలో కలిసిపోయే వాళ్ళని అపవాదేశన ఆ పన్నాగలో పడిపోయి అతను ఎక్కడికి వెళ్ళిపోయాడంటే చెప్పండి, లోకంలోకి వెళ్ళిపోయాడు. అవునా కదా? జాగ్రత్తగా వినాలి ఈ మాటలన్నీ కాడ మీరు. ఒకవేళ ఇప్పుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఇది డైరెక్ట్ ఈరోజు ఎన్కౌంటర్ జరుగుతుంది నీకు. ఇది ఒక ప్రాఫిటిక్ మెసేజ్. పరిశుద్ధాత్మ దేవుడు అది ఎగస్టనల్ నుంచి మరి నేను లైవ్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇక్కడ సమతనగర్ నుంచి నేను ఆ సండే సర్వీస్ లైవ్ ఇవ్వాల. కానీ నేను కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు నుంచి నువ్వు మొదటగా ప్రారంభించి సర్వీస్, ఇక్కడ లైవ్ సర్వీస్ ప్రారంభించే మొదటి సర్వీస్. ఇంకా ఈ వాక్యం ద్వారా అనేక మందిని కడుతున్నాను, అనేక మందిని బలపరుస్తున్నాను, అలాగే అనేక మందిని విడుదల చేస్తున్నాను. ఈ సమతనగర్లో నేను ఒక రివైవల్ తీసుకురాబోతున్నాను. ఈ దేవుడు మాట్లాడుతూ మరి లైవ్ ఇస్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు చూస్తున్న వాళ్ళు, తర్వాత లైవ్లో చూస్తున్న వాళ్ళు ఎవరిదైనా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే చెప్తున్నాడు. ఏమనంటే, రీకల శరగల రహంతరగదన హసి అంతెరిగదన. ఒకవేళ ఒక దైవజనుడు కానీ ఒకవేళ ఈ లైవ్లో చూస్తూ ఉంటే గనక, నీ విశ్వాసులే నేను విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉంటే, విశ్వాసులు వెళ్ళిపోయారని బాధపడుతూ కృంగిపోతూ అక్కడ నువ్వు ఒక లైవ్ చూస్తూ ఉంటే, నీతో దేవుడు చెప్తున్న మాట, వాళ్ళందరూ నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించలేదు. నిన్ను అవసరానికి వాడుకున్నారు. వాళ్ళ గురించి నువ్వు ఆలోచించే అవసరం లేదు. ఇదిగో నేను నిన్ను శాశ్వత ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు సేవకుడు. చెప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడు, మరి తప్పిపోయిన కుమారుడు ఆ ధనం ఉన్నప్పుడే దేవుడు ప్రేమించలేదు. ఆయన వెళ్ళి నానా రకాలుగా నానా విధాలుగా ఈ లోకానుసారంగా జీవిస్తూ తాగి తనలాడుతూ డబ్బంతా వ్యర్థంగా పాడు చేసి ఈ లోకానుసారంగా జీవించి దేవునికి వ్యతిరేకంగా దేవునికి దూరం అయిపోయి దేవుని దగ్గరికి రాకుండా పాపముతో మునిగిపోయి ఉన్న ఆ తప్పిపోయిన కుమారుని కూడా దేవుడు చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు దేవుడు చూసినప్పుడు ఆ పొట్టు తిన్న కుమారుడు, ఆ పందులు పట్టు తింటున్న కుమారుడు మరలా తిరిగి తన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు, అబ్బా తండ్రి చూడండి ప్రేమ, తండ్రి ప్రేమ. ఎదురుగా వస్తున్న బిడ్డ దగ్గరికి వెళ్ళి కౌగిలించుకొని ఆ మురుకు బట్టలతోనే హక్కును చేర్చుకొని ఇంటిలోనికి తీసుకువెళ్ళి గొప్ప విందును చేశాడు. అది మన దేవుని ప్రేమ అంట. హల్లెలూయా. అక్కడ తండ్రిగా ఉన్నది ఎవరంటే దేవుడు, కుమారుడు ఉన్నారు ఎవరంటే నీవే. ఒకవేళ ఈ లోక ప్రేమను బట్టి, ఈ లోక మనుషులు ప్రేమిస్తూ ఒకవేళ దేవునికి దూరం అయిపోయి ఇష్టానుసారంగా జీవిస్తూ శాశ్వతమైన ప్రేమ అక్కడ ఉందని, శాశ్వతము అదే ప్రేమ సొంతం అనుకొని ఈరోజు నష్టపోయి మోసపోయి వేడుస్తూ ఈ ఒకవేళ లైవ్ నువ్వు చూస్తూ ఉంటే, బిడ్డ నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. రా, ఇప్పటికైనా నేను శాశ్వత ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు ఆయన. నువ్వు పాపం చేసావా, తప్పు చేసావా, ఇదిగో నన్ను విడిచిపెట్టావా అని అంటలేదు ఆయన. రా, ఇప్పటికైనా నేను శాశ్వత ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. అందుకు ఈ లైవ్లో ఈ ఫ్రెండ్షిప్ డే నీకుతో చెప్తున్న మాట, ఒకవేళ దేవుని విడిచిపెట్టి ఆ తప్పిపోయిన కుమారులాగా ఈ లోకంలో తిరుగుతూనే ఉంటే, దేవుడు రెండు చేతులు చాచి నీ వైపు చూపుతున్నాడు. ఆయన రా నాకు దగ్గరికి, నేను ప్రేమిస్తున్నానని. ప్రియమైన దైవజన తల్లిదండ్రులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ బిడ్డలను ప్రేమించి నీకున్న ఆస్తి అంతా కానీ నీ బిడ్డలకి ఇచ్చివేసి ఈరోజు ఏం తెలియని పరిస్థితులు వెళ్ళి అనాథాశ్రమంలో ఉన్నావేమో బిడ్డ, ఇలా చూస్తూ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇంట్లో ఉండి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళ ప్రేమ దొరుకుతుందని, వాళ్ళు నన్ను బాగా చూసుకుంటారని, వాళ్ళు నన్ను
ఎంతగానో పరమన్నాలతో పెట్టి నన్ను చూస్తారని అనుకొని ఉంటే ఈరోజు ఎక్కడో ఒక మూల కింద పడేసి ఒక పనికిరాని పల్లెంలో పెట్టి అన్నం పెట్టిన ఒకవేళ ఒక అడుక్కొని దానిలాగా నేను చూస్తుంటే కనుక ఈ లైవ్లో నీకు మాటలు నీకు వినబడితే కనుక దేవుడు అంటున్నాడు, ఇప్పటివరకు నీ బిడ్డలు ప్రేమించి నన్ను విడిచిపెట్టేశావు, ఇప్పటివరకు నీ భర్తను ప్రేమించి నాకు దూరం అయిపోయావు, ఇప్పటివరకు ధనను ప్రేమించి నాకు దూరం అయిపోయావు, ఇప్పటివరకు స్నేహితులు ప్రేమించి నాకు దూరం అయిపోయావు, ఇప్పటివరకు పేరు ప్రఖ్యాతల గురించి నాకు దూరం అయిపోయావు, ఇప్పటివరకు ధనం సంపాదన పడి నాకు దూరం అయిపోయావు. నన్ను ప్రేమించావు, ధనాన్ని ప్రేమించావు, ధనాన్ని ప్రేమించావు, ఆస్తులు ప్రేమించావు, బంగారం ప్రేమించావు, మేడ మీదలు ప్రేమించావు, కానీ నన్ను ప్రేమించలేదన్నావు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు జాగ్రత్త. రీలాషియా కథలో రోహుసియాన్ కెరెగదన మాంతూరి ఆసియా. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు బిడ్డ. ఈ వాక్యం దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను. ఎవరు ప్రేమిస్తారు చెప్పండి? శాశ్వత ప్రేమ. తల్లి నేను ప్రేమిస్తుందా? ప్రేమించదు. ఒక చిన్న తప్పు చేసి చూడు, నేను ప్రేమించడు. ఒక భర్త అయితే నీ భార్య చిన్న తప్పు చేసి చూడు, నేను ప్రేమించదు. నీ భార్య అయితే చిన్న తప్పు చేస్తే భర్త ప్రేమిస్తాడా? ప్రేమించడు. ఈ లోకంలో ఒకరు చిన్న నువ్వు తప్పు చేస్తే చూడు, ఇదాని ఊరంతా కాడ నేను వెలివేసినట్టు చేస్తారు. బా హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ లీడ్ మీ డాడు. రీకాల శకల రుగుదున హంతరగదనల రమంతురగసి హంతెరిగల రబాషికల హరుసి హతే. పరిశుద్ధాత్మ దేవుడు అదే నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. తప్పిపోయిన కుమార్ని ముందు పెట్టాడు. ఎందుకో తెలుసా? ఈ ఫ్రెండ్షిప్ డే రోజున చాలా మంది వెళ్ళి బ్యాండేజ్లని అని కొడతా ఉంటారు. ఆ ఫ్రెండ్ని అవసరానికి వచ్చినప్పుడు ఎవరికాడ ఫోన్ లిఫ్ట్ చేయరు. నీ అవసరం ఉన్నప్పుడు నువ్వు ఫోన్ చేసి వాళ్ళకి వెళ్ళి అవసరం తీరుస్తావు, కానీ నీకు అవసరం వచ్చినప్పుడు ఎవరికాడ ఫోన్ లిఫ్ట్ చేయకుండా స్విచ్ ఆఫ్ చేస్తారు. ఇలాంటి అనుభవాలు ఎన్నో. అందుకు సేవకులతోనూ, విశ్వాసులతోనూ, సంఘముతోనూ, లోకంతో దేవుడు మాట్లాడుతున్న మాట, నీవు ఇప్పటి వరకు కనుక ఈ లోకాన్ని, సంఘాన్ని, నీ స్నేహితులని, నీ బిడ్డలను ప్రేమిస్తుంటే ప్రేమించాలా, కానీ ఆ ప్రేమ కరువైపోయింది. ఇప్పుడు ప్రేమించిన నీకు కృతజ్ఞత లేని వాళ్ళు ఎక్కువైపోయారు. చూడండి, యేసయ్య లోకాన్ని ఎంతో ప్రేమించాడు. యేసయ్య లోకాన్ని ఎంతో ప్రేమించాడు. యేసయ్య ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి నిన్ను నన్ను రక్షించుకోవాలని వస్తే ఆయన మీద నిందలేసి, ఆయన మీద అవమానాలు పెట్టి సిలివేసేసారు ఈ లోక ప్రజలు. యేసయ్యనే వేసేస్తే నువ్వు నేను ఏ పాటి వాడుము? ఓ విశ్వాసి, ఓ సేవకుడా, ఓ సంఘమా, ఓ లోకమా, యేసయ్యనే ఇడిచిపెట్టేస్తే నువ్వు నేను ఏ పాటి వాళ్ళము? అందుకు భయపడొద్దు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడి మొదటి ఆదివారం నీతో దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఈ మొదటి ఆరాధన సంస్థ దగ్గర నుండి నువ్వు ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఏ మారుమూరు గ్రామంలో ఉన్నా, ఎక్కడి నుంచి ఈ లైవ్ వీక్షిస్తున్నా, ఇప్పుడైనా తర్వాత అయినా సరే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ లోకమైన ఫ్రెండ్షిప్లని వ్యర్థము. ఈ లోక ఫ్రెండ్షిప్లు ఇలా ఉండనే, ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ఎవరెవరు ఎవరెవరు వస్తారు, ఏదేదో చెబుతారు, అంతము వరకు నీతోనే ఉంటాను, ఏది ఏమైనా
నిన్ను ఈడవను అని చెబుతారు. ఎవరు నీతో అంతము వరకు ఉండనే ఉండరు. అంతము వరకు నీతో ఉండే వాడు ఎవరు? నేను ప్రకటిస్తున్నా యేసు మాత్రమే. ఎవరెవరు వస్తారు నీ జీవితము లోనికి? ప్రియమైన బిడ్డలారా, ఎవరెవరో వస్తారు నీ జీవితంలోనికి. ఎవరెవరో ఏదో చెప్తారంటారు. చూడండి, సేవకులు కూడా చెప్తారు. సేవకులు చాలామంది విశ్వాసులు ఏం చెప్తారంటే, అయ్యా జీవితాంతం నేను విడిచిపెట్టము, ఇదిగో మీ దగ్గర మేము ఎదిగిన అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు జరిగించాము, ఇన్ని మేలులు పొందుకున్నాం. నీతోనే మేము ఉంటాం, నీవు తప్ప మాకెవరు వద్దయ్యా, నీ విడిచిపెట్టి వెళ్ళమా, మరణంత వరకు మీతోనే ఉంటామని సేవకులతో చెప్తారు. ఏదైనా సేవకుడు ఒక రోజు వాళ్ళ ఇంటి కుటుంబ ప్రార్థనకి వెళ్ళలేకపోయినా, లేకపోతే వాళ్ళని ఒకవేళ ప్రార్థన సరిగ్గా చేయకపోయినా, ఒకప్పుడు ఎవరైనా ముందు వచ్చినప్పుడు వాళ్ళకి ప్రార్థన చేసినప్పుడు రేకెలరు శకలరు తోహుసి అంతొరగల రణమాంతొరగ సిహత్తెరిగలరబా రేకే తెలుగురు శకలరు హుసి అంతెరగదన హంతెరగద. పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్నాను నీతోనే. ఓ సేవకుడా ఎవరు నమ్మొద్దు, ఓ విశ్వాసి ఎవరు నమ్మొద్దు, ఓ లోకమా నీకు నేను ప్రాణం పెడతానని ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళు నమ్మొద్దు. ఎటువంటి వాళ్ళైనా సరే ఒకరోజు వచ్చి మారిపోతారు. కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు, సేవకుడా విశ్వాసి ఓ లోకమా, నేను ప్రకటిస్తున్న దేవుడు నీకు ఇస్తున్న ఈ ఫ్రెండ్షిప్ డే వాగ్దానం ఏంటో తెలుసా? నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను. వాళ్ళు ఒకవేళ ధనాన్ని బట్టి ప్రేమించారేమో, ఒకవేళ వాళ్ళని అందాన్ని బట్టి ప్రేమించారేమో, ఒకవేళ వాళ్ళని పలుకుబడిని బట్టి ప్రేమిస్తున్నారేమో, వాళ్ళ వాకుండా నీకున్న పేరు ప్రఖ్యాతులు బట్టి ప్రేమిస్తున్నారేమో. అదే ప్రేమ మరి వాళ్ళు ఒకవేళ వాళ్ళని ఫ్రెండ్షిప్ చేస్తున్న నీకు ధనాన్ని బట్టి ఫ్రెండ్షిప్ చేస్తున్నారేమో, నీకున్న ఆస్తిని బట్టి నేను నీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారేమో. ఆ ప్రేమ నిజమైన ప్రేమ కాదు, శాశ్వతమైన ప్రేమ కాదు, శాశ్వతమైన ఫ్రెండ్షిప్ కాదు. హల్లెలూయా. నా యేసయ్య ఫ్రెండ్షిప్ నిత్యము ఎడవక ప్రేమించే దేవుడు. ఆమె తప్పిపోయిన కుమారుడు వెళ్ళి పాపం పని చేసిన, డబ్బంతా నాశనం చేసిన, ఇష్టానుసారంగా జీవించిన, మనము పాట పాడకుండా కదా ఎప్పుడు కూడా. ఆ జేబులో ఉంది, అక్కడ ఉంది మరి అది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ డాడీ. హల్లెలూయా, 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 హల్లెలూయా. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడా, అద్భుతాన్ని మీరు జరిగించండి నాయన, అద్భుతాన్ని మీరు జరిగించండి. బిడ్డలతో ఇంకా తేటగా లోతైన అనుభవంలోకి మీరు తీసుకెళ్ళండి ప్రభువా. నేను నిన్ను మరిచినను, నీవు నన్ను మరవలేదయ్యా, దారి తప్పి తొలగినను, నీ దారిలో నన్ను చేర్చినవయ్యా. ఏమి ఇవ్వగలను నీ కృపకు నేను, ఎలా కట్టలేను నీ ప్రేమకు. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 ఓ మెస్సయ్యా, యేసయ్యా, యేసయ్యా, ఓ యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడు నీతో? ఆ తప్పిపోయిన కుమారుడు, నేనయ్యా నేను విడిచి వెళ్ళిపోయాను,
నేను నిన్ను ప్రేమించిపోయిన నీకు దూరమైన నన్ను ప్రేమించే దేవుడు అని, నాతో ఫ్రెండ్షిప్ విడిచిపెట్టలేదయ్యా. అయ్యా ఇదిగో నాకు లేనప్పుడు విడిచిపెట్టలేదు, ఉన్నప్పుడు విడిచిపెట్టలేదు, ఎప్పుడు నన్ను విడిచిపెట్టుకుని నాతో ఫ్రెండ్షిప్ చేసావయ్యా నీ దేవుడితో మాట్లాడుతూ ఉండొచ్చు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో అదే మాట్లాడుతున్నాడు బిడ్డ. కొద్ది నిమిషాలు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఈ ఫ్రెండ్షిప్ డే రోజు నీతో అదే మాట్లాడుతున్నాడు. ఎవరితో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు? ఒకవేళ నిజంగా ఈ లోకంతో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తే ఏదో ఒక రోజు నష్టంలో పడిపోతావు. ఈ లోకంతో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తే ఏదోసారి నీ మరణం అయిపోతావు. ఈ లోక వ్యక్తుల మీద నమ్మకం పెట్టుకుని ఫ్రెండ్షిప్ చేస్తే చూడండి, చాలా మంది స్నేహితులు నమ్మి వ్యాపారంలో దిగి వ్యాపారం నష్టం వచ్చిన తర్వాత ఎంతో మంది ఈ రోజు ఊర్లు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, మరణం అయిపోయిన ఉన్నారు, ఏదో ఒక తాగి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఫ్రెండ్షిప్ నీకెందుకురా నేనున్నాను చూసుకుందాం అన్న వాళ్ళు ఈరోజు ముందు నిన్ను ఉసుగొలిపి ఈరోజు నువ్వు జైల్లో ఉండి మగమగలు ఆడుతున్నావు. వాళ్ళు మాత్రం బయట ఆనందం తిరుగుతున్నారు. తమ్ముడు, నీ ఫ్రెండ్షిప్ ఎవరితో ఉండాలంటే ఏబి 22 అంటున్నాడు. నువ్వు దేవునితో సావాసం చేసిన ఎడలా నీకు నెమ్మదిని సమాధానం ఇస్తా అన్నాడు. ఆమేన్. అందుకే ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, ఈ ఫ్రెండ్షిప్ డే రోజున నువ్వు దేవునితో నేను ఫ్రెండ్షిప్ చేయాలా? నువ్వు దేవునితో ఫ్రెండ్షిప్ చేర్చుడు. సేవ విషయంలోనే కానీ సేవకుడా, విశ్వాసని జీవితం విషయంలో అయినా కానీ, నీ జాబ్ విషయంలో కానీ, నీ చదువుల విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యాలను జీవితంలో జరిగిస్తాడు. అందుకే నేను ఈరోజు మీతో క్లుప్తంగా వివరించాలని ఆశపడుతున్నాను. మొదటిగా ఏమన్నాడంటే శాశ్వతమైన ప్రేమతో. ఈ లోక ప్రేమలు శాశ్వతం కాదు, ఈ లోక ఫ్రెండ్షిప్లు శాశ్వతం కాదు, ఈ లోక మనుషులు శాశ్వతం కాదు. ఈ రోజు నుండి రేపు ఎవరైనా సరే మట్టిలో కలవలసిందే. కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు నిత్యం ఈ లోకమనే కాదు, పరలోకంలో కూడా నిన్ను ప్రేమించే దేవుడు. ఆమేన్. పరలోకంలో నిన్ను లాజర్లాగానే కుడి పక్కన కూర్చోబెట్టుకునే దేవుడు ఆయన. అంత ప్రేమ గల దేవుడు ఈరోజు. హల్లెలూయా. అందుకు మొదటి మాట ఏంటో తెలుసా? ఈ ఫ్రెండ్షిప్ రోజున నిన్ను ఎవరు ప్రేమించాలి అంటే, నువ్వు ఎవరిని ప్రేమించాలంటే నువ్వు దేవుని ప్రేమించు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. హల్లెలూయా. నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా అవును, నువ్వు ప్రేమించక ముందే నేను నిన్ను ప్రేమించన్నాను, నువ్వు పిలవక ముందే నేను నిన్ను పిలిచానని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనం, అందుకే ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట, మొదటి ఆరాధనలో నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. ఆమేన్. శాశ్వతమైన ప్రేమతో ఎవరిని ప్రేమిస్తున్నాడంట? నిన్నే. ఇప్పుడు చెప్పాను, ఒకవేళ ప్రేమలో పడే దేవుడితో ఫ్రెండ్షిప్ చేయకుండా ఈ లోకంతో ఫ్రెండ్షిప్ చేసి నీ జీవితాన్ని పాడు చేసుకున్నావా? నష్టాల్లో ఉండిపోయేవా? అప్పుల్లో కూరుకుపోయేవా? నిన్ను నమ్మిన విశ్వాసులు నిన్ను ఒకవేళ కడుపులో తన్ని గుండె మీద తన్ని వెళ్ళిపోయి ఒకవేళ ఒంటరిగా ఉండి కొద్దిమందితోనే సేవ జరుగుతుందా? ఒకరిద్దరితో సేవ జరుగుతుందా? భయపడొద్దు. సేవ కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. చెల్లి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. తమ్ముడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. లేనిపోని ఆలోచన చేసి నీ మరణం అయిపోవద్దు. దేవుడి వైపు చేతులు చాపు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడంటే, నిన్ను ఇడువక. ఎలా అంట? ఇడువక. చూడండి, తప్పిపోయిన కుమారుడు దేవుడు విడిచిపెట్టాడా? పాపంలో పడిపోయినప్పుడు విడిచిపెట్టాడా? పందులు పొట్టుతున్నప్పుడు విడిచిపెట్టి వెళ్ళాడా? ధనం ఉన్నప్పుడు విడిచిపెట్టాడా? ఎప్పుడు విడిచిపెట్టలా. దేవుడు తన తండ్రి తన కుమారుడు కొరకు అన్ని సంవత్సరాలు ఎదురు చూసినట్టు నీ కొరకు, ఈ ఫ్రెండ్షిప్ డే కొరకు ఈ రోజు కూడా నీ కొరకు ఎదురు ఇప్పుడు ఈ ముందు పుట్టిన కాంతి కొరకు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ప్రియమైన దైవజనం, అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నీవు నా వైపు నువ్వు చూడగలిగితే, నువ్వు నన్ను ప్రేమించగలిగితే, నాతో నువ్వు ఫ్రెండ్షిప్ చేయగలిగితే ఈ స్థితిని మార్చగలనన్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? అప్పటి వరకు పందులు పొడుతున్న కుమారుడు స్థితిని మార్చిన దేవుడు. అప్పటి వరకు ఇదిగో పాపం బతుకులో ఉన్న అతని జీవితాన్ని, చచ్చిపోదామనుకున్న జీవితాన్ని బ్రతికించిన దేవుడు నీ జీవితాన్ని కాడ నా దేవుడు మరలా నూతనం చేయగలడు. హల్లెలూయా. అందుకే ఫ్రెండ్షిప్ డే రోజున నీవు నేను ఎలా ఉండాలంటే, ఇదిగో ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, ఎవరితో నువ్వు ఉంటున్నావు, ఎవరిని నమ్ముకున్నావు, ఎవరు నాకు వీళ్ళు ఉంటారని అనుకున్నావు. ఈ రోజు వరకు అలా ఉండి ఒకవేళ నష్టపోయి వేదనలో ఉండి కృంగిపోయి లైవ్ చూస్తున్నావు నా కుమారుడా, కుమార్తె, ఇదిగో నా సేవకుడా, ఈ రోజు నుంచి మనుషుల మీద ఆధారపడద్దు, మనుషులను ప్రేమించొద్దు, దేవుడిని ప్రేమించే బిడ్డగాను ఉండును గాక.
ఇదిగో అందుకే దేవుడు అంటున్నాడు, ఇడువక నీ ఎడలో కృప చూపుచున్నాను. ఏమన్నాడు మూడో మాట? ఒకటి, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తూ. ఇప్పుడు నిన్ను విడిచిపెట్టి తిరిగావు, అయినా కానీ ఫ్రెండ్షిప్ రోజు మరలా నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేయి, నీ జీవితాన్ని మార్స్తాను అంటున్నాడు. రెండో మాట ఈడువక నేను విడిచిపెట్టను. నువ్వు ఎప్పటి వరకు నువ్వు ఎలా జీవించావా? ఈ లోకమంతా నేను విడిచిపెట్టిందేమో, నీ తల్లిదండ్రులు విడిచిపెట్టారేమో, ఒకవేళ ఇదిగో నీవు ఆయనకి దూరంగా అయిపోయావేమో. ప్రియమైన దైవజనమా, అందుకు యేసు నామములో ఈ రోజు నుంచి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నిన్ను నేను ఎడవను బిడ్డ. ఇప్పుడు వరకు ఎలా జీవించినా పర్వాలేదు, ఏ విధంగా బ్రతికినా పర్వాలేదు, కానీ ఇప్పుడైనా సరే నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తావని ఆయన సిలువలో ఉండి యెషయా 62 ప్రకారం దినమల్లా నీ కొరకు చేతులు చేస్తున్నాడు. వస్తావా ఆయన చేతుల్లోకి? ఆయనతో ఫ్రెండ్షిప్ చేస్తావా? ఆయనే కావాలని అనుకుంటావా? రా, ఈరోజు నేను క్షమించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఘోర పాపినైనా నేను నీకు దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఒకప్పుడు అటువంటి వ్యక్తిని నేను, దేవుని విడిచిపెట్టి తిరిగిన వ్యక్తిని, దేవుడికి దగ్గరికి రాకుండా నా ఇష్టానుసారంగా తిరిగిన వ్యక్తిని, ఆయన ప్రేమించుకుని ఈ లోకాన్ని ప్రేమించిన వ్యక్తిని. ఆయన దగ్గరికి వెళ్ళాను. నా దేవుడు ఈ లోక ప్రేమలన్నీ ప్రేమించే వాళ్ళందరూ విడిచిపెట్టారు, కానీ ఆయన నన్ను ఈ రోజు వరకు ఆయన సేవకుడికి నిలబెట్టుకొని నిత్యం నన్ను ప్రేమిస్తున్నాడు. నన్ను ప్రేమించిన దేవుడు, నన్ను విడిపించిన దేవుడు, నన్ను చేర్చుకున్న దేవుడు నిన్ను కాడ చేర్చుకుంటానని చెప్తున్నాడు. అందుకంటున్నాడు ఆయన, ఇదిగో నీ ఎడలో కృప చూపుతున్నాను. ఆయన నా ఎడలో కృప చూపించాడు, నీ ఎడల కృప చూపిస్తున్నాడు. వస్తావా? ఎక్కడి నుంచి చూస్తున్నావు తెలియదు, ఏ దేశాన్ని చూస్తున్నానో తెలియదు, ఏ రాష్ట్రాన్ని చూస్తున్నావో తెలియదు, ఏ గ్రామాన్ని చూస్తున్నా తెలియదు. ఇప్పుడైనా వస్తావా అని అడుగుతున్నాడు. నీవు రాగలిగితే గనక, నీవు ఆయన చేతిలోకి రాగలిగితే గనక దేవుడు నిన్ను గొప్ప ఉన్నతమైన వాడిగా మార్చగలడు. అనేక మంది అప్పటిదాకా విలువ లేని ఆ తప్పిపోయిన కుమారుడికి ఎటువంటి విలువనిచ్చాడో, ఈ రోజు వరకు విలువ లేకుండా ఐదుగులే తిరుగుతున్నావేమో, నీకు విలువనిస్తాడు. ఇప్పుడైనా ఈ రోజు నుంచి ఆయన ప్రేమించడం మొదలుపెట్టు. ఈ ఫ్రెండ్షిప్ రోజు నుంచి మొదలుపెట్టు. మరలా ఫ్రెండ్షిప్ డే వచ్చేటప్పటికి అద్భుతం నీ జీవితంలో జరిగించబోతున్నాడు. అద్భుతం జీవితం. అందుకు సేవకుడా, ఒకవేళ ఇదిగో నీ విశ్వాసం ప్రేమించి వాళ్ళందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయి ఒకవేళ ఒంటరిగా ఉండి వేడుస్తున్నావేమో, ఒక్కసారి దేవుని వైపు, దేవుని ప్రేమించి, ఇంకా ఈ విశ్వాసం ప్రేమించొద్దు, విశ్వాసం మీద ఆధారపడొద్దు, విశ్వాసం మీద నమ్మకం పెట్టుకోవద్దు. ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలంటే దేవుడు నువ్వు ప్రేమించు, దేవుడే నిన్ను ముందుకు పంపుతాడు. పరిశుద్ధాత్మ దేవా, ఒక వందనాలు ప్రభు. అందరూ కళ్ళు మూసుకుందాం. అయ్యా, మాతో నువ్వు తేటగా సూటిగా మాట్లాడి తప్పిపోయిన కుమారుడు గురించి మమ్మల్ని కొట్టేవారు ఆయన. తప్పిపోయిన కుమారుడు ప్రభా, అయ్యా ఇదిగో తనకి డబ్బున్నప్పుడు మాత్రమే నువ్వు ప్రేమించలేదు, తను వెళ్ళి పందులు పడుతుంటున్నప్పుడు మాత్రమే నువ్వు ప్రేమించలేదు, తన పాపం చేస్తున్నప్పుడు మాత్రం ప్రేమించలేదు, అన్ని వేళలు నువ్వు ప్రేమించావు నాయన. తన స్నేహితులు తన దగ్గర డబ్బున్నప్పుడు మాత్రమే ప్రేమించారు, తనకు పేరు ప్రఖ్యాతులు అంతా ప్రేమించారు, తనకు ఆస్తున్నంత వరకే ప్రేమించారు. అన్నీ అయిపోయిన తర్వాత అందరి కడ తోసివేశారు నాయన. అయ్యా ఇదిగో ఇటువంటి మనిషి, ఇటువంటి ప్రజలు ప్రభా, ఒకవేళ ఈ లైవ్లో ఎవరైతే ఉన్నారో ప్రభా, ఎవరైతే చూస్తున్నారో ప్రభా, అయ్యా ఇదిగో నేను మరి లోక ఫ్రెండ్షిప్ చేసిన ఆయన, అయ్యా ఇదిగో నేను తన డబ్బంతా నాశనం చేసుకొని అప్పులైపోయి ప్రభా, మరి ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయి, అయ్యా ఇదిగో నేను భయంగా బతుకుతున్నా ఎవరైనా ఉంటేనైనా అయ్యా వాళ్ళందరినీ ప్రభా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా వాళ్ళని ప్రభా ఇదిగో మరలా నీ దగ్గరికి వచ్చే మనసును దాయిచ్చాను అయ్యా, నిన్ను ప్రేమించే మనసును మీరు దాయిచ్చాను ప్రభా. అప్పులు విరుకుపోయి ప్రభా, అయ్యా ఫ్రెండ్షిప్ చేసి అప్పులు విరుకుపోయి, అయ్యా ఫ్రెండ్షిప్ చేసి ప్రభా, అయ్యా ఇదిగో నష్టాల్లోకి వెళ్ళిపోయి ఫ్రెండ్షిప్ చేసి ప్రభా, అయ్యా ఇదిగో నేను ఏం తెలియని పరిస్థితుల్లో ఉన్నారేమో, అయ్యా ఒకసారి మీరు వాళ్ళు జ్ఞాపకం చేసుకొని, అయ్యా తప్పిపోయిన కుమారుని ప్రభా ఏ విధంగా అయితే చేర్చుకున్నావో నేను ఆ విధంగా నీ బిడ్డలు మీరు చేర్చుకొని నీ నామానికి నాయన ఇదిగో ప్రభా నిన్ను సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రభా. అయ్యా ఇదిగో కొద్ది నిమిషాలు వాక్యం ఇక్కడ బోధించాం ప్రభా. అయ్యా ఇదిగో నీవే వాళ్ళకు తోడుగా ఉంది. నేను మా అడుగుతున్న దేవుడు చెప్తున్నాడు, అమ్మా లైవ్లో ఉన్న వాళ్ళు బిడ్డ, తమ్ముడు, అన్న, చెల్లి, అక్క నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. అలా ఇప్పటికైనా సరే ఒకవేళ ఎవరితో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, ఒకవేళ నిజమే ప్రభా నీతోనే ఫ్రెండ్షిప్ చేయకుండా ఈ లోకమని బంధకాలు పడిపోయి నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నామేమో, ఈ లోకమైన వ్యక్తులతో ఫ్రెండ్షిప్ చేస్తున్నామేమో, ఇదిగో నేను ఫ్రెండ్షిప్ చేసి నష్టపోయాను ప్రభా. అయ్యా ఇదిగో నేను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకొని ఈ రోజు నుంచి ప్రభా నేను నీతో ఫ్రెండ్షిప్ చేస్తాను, అయ్యా నీతో నేను ఉంటాను, అయ్యా ఇదిగో నువ్వు తప్ప నాకు వేరొద్దాయి ప్రభా అని నేను ఒక్క మాట చెప్తే మాట, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా అని అడుగుతావా? అయ్యా నువ్వే నాకు కావాలి ప్రభా, నీ ఫ్రెండ్షిపే నాకు కావాలి, అయ్యా నువ్వే నాకు కావాలి ప్రభా.
ఈ ఫ్రెండ్షిప్ డే రోజున ప్రభా నేను ఒక తీర్మానం చేసుకుంటున్నాను ఆయన. ఇప్పటి వరకు ఫ్రెండ్షిప్ చేసి ప్రభా నష్టపోయినయ్యా, ఫ్రెండ్షిప్ చేసిపోయా, మోసపోయినయ్యా, ఫ్రెండ్షిప్ చేసేనయ్యా, నష్టాలోనికి వెళ్ళిపోయినయ్యా, ఏమి తెలియని స్థితిలో ఉండిపోయిన ప్రభా. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. అయ్యా నన్ను ఒక్కసారి నువ్వు క్షమించు ప్రభా, నన్ను ఒక్కసారి నువ్వు క్షమించు ప్రభా. నువ్వు అడిగితే ఈ రోజు అద్భుతమైన జీవితం జరిగిస్తాడు. ఆయన 2 చేతుల కొరకు సాక్షించాడు. ఎక్కడున్నా కానీ ఏ దేశం మోకరించి ప్రభా నన్ను క్షమించు ప్రభా, తప్పిపోయిన కుమారులాగానే ఉన్నానయ్యా, నన్ను ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకుని ఒక మాట చెప్పు. నా దేవుడు ఆయన గుండె మీద పడుకోబెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన హృదయం మీద నువ్వు ఆల్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన పక్కన కూర్చోబెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పటికైనా దేవుడి దగ్గర ఒప్పుకో ప్రభా. నీతో ఫ్రెండ్షిప్ చేయకుండా ఈ లోకతో ఫ్రెండ్షిప్ చేశానయ్యా, అయ్యా చేసి మోసపోయినయ్యా, అయ్యా ఇదిగో నిన్ను ఎక్కువ ప్రేమించకుండా అయ్యా దేవా, ఇదిగో నా ఈ శ్వాసను నేను నమ్మాను ప్రభా, నా ఈ శ్వాస మీద నేను ఆధారపడ్డాను ప్రభా, నా ఈ శ్వాసను ఈ రోజు ఒంటరిగా ఏడుస్తున్నానయ్యా, నన్ను క్షమించు ప్రభా. నేను ఒక్క మాట్లాడుగు. నేను ఎందుకంటే షార్ట్ మెసేజ్ చెప్తున్నాను, షార్ట్ మెసేజ్ చెప్పా. పరిశుద్ధాత్మదేవుడు మళ్ళీ రెండో ఆరాధన మన సంత బొమ్మరెడ్డి వారి వీధిలో జరుగుతుంది. ఈ లైవ్లో చూస్తే ఎవరైనా చుట్టుపక్కల ఉంటే అక్కడికి రండి. దేవుడు మీతో ప్రత్యేకంగా మీతో ఇంకా మాట్లాడబోతున్నాడు. మరొక వర్తమానంతో అక్కడ మాట్లాడబోతున్నాడు. అలాగే భీమర్లో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏ సునాములు గొప్ప అద్భుతం జరగాలయ్యా, ఏ సునాములు ప్రభు, ఇదిగోనైనా ఏ సునాములు నువ్వే కార్యాన్ని మీరు జరిగించి నీ నామానికి మహిమకరంగా సాక్షులుగా మేము నిలబెట్టుకోమని ప్రభా. అయ్యా ఇప్పటివరకు ఇస్తున్న వాక్యాన్ని బట్టి ప్రభా, అయ్యా ఇదిగో ప్రభు, ఎవరైతే నీతో ఫ్రెండ్షిప్ చేయట్లేదు ప్రభా, నువ్వు అన్నావు ఈరోజు నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. అయ్యా ఇదిగో నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. ఇదిగో ఇడువక అయ్యా ఇదిగో నీ ఎడలని కృప చూపుతున్నాను. 1 ప్రభా శాశ్వతమైన ప్రేమ, 2 ఎడవక, 3 నీ మీద కృప చూపిస్తాను. నువ్వెంత పాపమైనా ఒకసారి ఆయన నీ మీద కృప చూపిస్తాను కాబట్టి ఉన్నపాటిని విడిచిపెట్టి నేను నిన్ను ప్రేమిస్తాను ప్రభా నువ్వు చెప్పగలిగితే దేవుడు అద్భుతం చేయగలడు. ఈ రోజు ఫ్రెండ్షిప్ రోజున మరి ఈ ఆగస్టు నెలలో మొదటి వారం నుంచి మరి ఈ సమతనలు లైవ్లో దేవుడు అన్నాడు కాబట్టి ఈ లైవ్ నీ కొరకే, తప్పిపోయిన నీ కొరకే. అయ్యా దేవుని ప్రేమించి లోకం ప్రేమిస్తున్న నీ కొరకే, దేవునితో ఫ్రెండ్షిప్ చేయకుండా లోకంతో ఫ్రెండ్షిప్ చేస్తున్న నీ కొరకే. ఓ యవనుడా, ఓ విశ్వాసి, ఓ ఈ సేవకు విశ్వాసరాలా, ఓ సేవకుడా, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ లోకమా, నీతోనే మాట్లాడుతున్నాను. ఈ రోజు నుంచి అన్ని విడిచిపెట్టి నీతోనే సావాసం ఉంటున్నాయా. నీతో సావాసం చేస్తే నాకు సమాధానము, నెమ్మది ఉంటుందన్నా ప్రభా. ఆ నెమ్మది సమాధానానికి దాయిచ్చేయమని అడుగు తండ్రి. నీ కొందనాలు ప్రభా. ఎంతమంది బిడ్డలు లైవ్లో నేను ఇప్పుడు తర్వాత చూడబోతున్నారు, యూట్యూబ్లో చూడబోతున్నారు. ప్రతి ఒక్కరి ప్రభు నీతో నేను ఫ్రెండ్షిప్ చేయడానికి కొన్ని దాయిచ్చింది. ఇప్పటి వరకు ఫ్రెండ్షిప్లన్నీ నేను బ్రేక్ చేసుకొని ఎలాగే తప్పిపోయిన కుమారుడు అన్ని విడిచిపెట్టి మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చాడు, అలాగే నీ బిడ్డల కాడ నీ దగ్గరికి వచ్చి నీ పాదాలు పట్టుకొని నీతో ఫ్రెండ్షిప్ చేసే కృపను దాయిచ్చేయమని, నీతో సావాసం చేసే కృపను ప్రతి బిడ్డకి మీరు దాయిచ్చేయమని, వాళ్ళు క్షమించి అయ్యా ఇదిగో మరలా నీ బిడ్డలు చేర్చుకున్నట్టు ప్రభు తప్పిపోయిన కుమారుని నా బిడ్డల కాడ మీరు చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందరికి వందనాలని. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని వాక్యంతో బలపరుస్తూ ఇప్పటి వరకు తప్పిపోతే మళ్ళా దేవుడు నేను చేర్చుకుంటానని చెప్పాడు కాబట్టి ఆయన నీకు వాగ్దానం ఇచ్చాడు. ఈ ఆగస్టు నుంచి ఒక నూతన వ్యక్తిగా నువ్వు మారి దేవుని కొరకు రోషం కలిగిన బిడ్డగా బతుకును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.